దేవా దేవా చెరలో నుండి మమ్మను రప్పించుము మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. దేవుని ముఖకాంతి చేసే రెండో పని ఏమిటంటే మిమ్మల్ని చెరసాలలో నుండి, బంధకాలలో నుండి, చెరలలో నుండి మీరు విడుదల పొందలేనటువంటి మీ సంఖ్యలలో నుండి మిమ్మల్ని సేఫ్గా విడుదల చేసేదే దేవుని ముఖకాంతి. మీరు విడుదల పొందలేని, మీరు బయటకు రాలేని, మీ చేతుల సహాయం వలన కానీ మీ సంఖ్యలలో నుంచి మీరు బయటకు రాలేని స్థితిలో నుండి మిమ్మల్ని బయటకు తెచ్చేదే దేవుని ముఖకాంతి. ఇక్కడ అంటున్నాడు, అయ్యా దయచేసి చెరసాల నుండి మమ్మల్ని ఏం చేయి, మమ్మల్ని విడిపించు. నీ ముఖకాంతి మమ్మల్ని ఏం చేయాలి, మాకు విడుదల ప్రకాశింపచేయునుగాక. హల్లెలూయా. ఏమిటా చెరసాల, ఏమిటా బానిసత్వం? మీకు తెలుసు, ముఖ కాంతి అంటే వెలుగు. కాంతి అంటే ఏంటి? వెలుగు. వెలుగు ప్రకాశించినప్పుడు చీకటి ఏమవుద్ది? ఎట్టబారిపోద్ది. వెలుగు లేనప్పుడు చీకటిని ఎట్లా తోలుతారు మీరు? అసలు మీ వల్ల, మన వల్ల కాదు. కానీ వెలుగు వచ్చింది అనంటే అది తరంకుండానే బారిపోద్ది. ఈ ముఖకాంతి మీ జీవితం మీద ప్రకాశించింది అంటే ఈ బానిసత్వాలు, ఈ బంధకాలు, ఈ చెరసాలలు, ఈ బాండేజెస్, ఈ బైండ్స్, ఈ సంకెళ్ళు అనేవి వాటికి అవే లూజ్ అయి పడిపోతాయి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. చాలామంది జీవితాల్లో ఈ బంధకాలు చాలామందికి తెలియదు, అసలు అర్థం కాదు కూడా. చాలా వరకు అర్థం కాదు. కొందరి జీవితాల్లో సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ బంధకాలే. కొందరి జీవితాల్లో ఒక అనారోగ్యం తర్వాత మరొక అనారోగ్యం రావడానికి కారణం ఏంటో తెలుసా? ఈ బంధకమే. కొందరి జీవితాలలో ఆర్థిక ఎంత కష్టపడినా కూడా వృద్ధి చెందకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ బంధకమే. ఎంత నాలెడ్జ్ అచీవ్ చేసినా ఒక సక్సెస్ని పొందలేకపోతారు, ఈ కారణమే. ఎంత ప్రయత్నాలు చేసినా సఫరులు ఎవరు, సక్సెస్ ఎవరు? ఈ బంధకాలే. వాళ్ళు ఎన్ని బిళ్ళలు వాడినా, ఎంతమంది దగ్గర చెక్ చేసుకున్న రోగాలు పోవు, కారణం ఏంటో తెలుసా? ఈ బంధకాలే. వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చదివినా అస్సలు వాళ్ళకి అర్థం కాదు. ఆ బుర్రలో ఆ పేడ ఉన్నట్టు ఉంటుంది, అది అర్థం కాదు. ఒక ముద్దులాగా ఇది బంధకమే. ఎంత వాక్యం విన్నా, ఎంత బోధించినా కూడా కఠినమైన మనస్తత్వాలు మారో. ఆ కఠినత్వం అర్థం. దిస్ ఇస్ అ బాండేజ్. నీ మీదకి రావాల్సిందేంటి? ఈ కాంతి నీ మీద ప్రకాశించినప్పుడు కఠినుడైన వాడు, హింసకుడు, హానికరుడు, దూషకుడు, మనుషులు చిత్రహింసలు పెట్టి వాళ్ళు బాధపడుతుంటే పకపకా నవ్వేటువంటి క్రూరుడు ఒక్క కాంతికి ఏమయ్యాడు? దమస్కు మార్గంలో. ఎవరైనా దమస్కు మార్గంలో ఈ కఠినుడు దేవుని వెలుగు ఈయన మీద ప్రకాశించేసరికి, యేసు వెలుగు ఈయన మీద ప్రకాశించేసరికి ఏమయ్యాడు? ఈ కఠినుడు హింసించేవాడు హింసించబడేవాడుగా మారాడు. దూషించేవాడు దూషింపబడేవాడుగా మారాడు. హాని తలపెట్టేవాడు క్షేమాన్ని తలపెట్టేవాడుగా మారాడు. కంప్లీట్లీ చేంజ్డ్. ఈజ్ ఇట్ నాట్? అవునా కాదా? ఈ ముఖకాంతి మీ మీద ప్రకాశిస్తే, అప్పుడు వరకు ఆయన బంధకం అనుకోలేదు. అది నా ధర్మశాస్త్రపు నిష్ఠ, నా ధర్మశాస్త్రపు గొప్ప. అందరూ ఆయన్ని, ఈ పిచ్చమందంతా ఎవరు? ఈ మత ఛాందసవాదులందరూ, పౌలా ఎంత గొప్పోడు, పౌలా దేవుని కోసం ఎంత ఆసక్తి, పౌలా అది కూడా దేవుని సేవ అనుకుంటున్నాడు ఆయన. కళ్ళు కనబడవు. ఆయన కాంతి నీ మీద ప్రకాశిస్తే, అయ్యో నేను ఇంత పిచ్చోడ్నా, నేను ఇంత ఛాందసవాదినా, నేను ఇంత మూర్ఖుణ్ణా, నేను ఇంత భ్రమపడ్డానా అని అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. చెప్పండి ముఖకాంతి. మళ్ళీ చెప్పండి ముఖకాంతి. మళ్ళీ చెప్పండి ముఖకాంతి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు ఈ బాండేజెస్ అని అంటున్నాడు, అయ్యా మా చెరసాల నుండి, మా బంధకాల నుండి మమ్మల్ని ఏం చేయి,
నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేసి దయచేసి మమ్మల్ని బయటికి తీసుకొనిరా. ఎస్, ఈరోజు ఆత్మదేవుడు ఏ ఏ విషయాల్లో మీరు బంధించబడి ఉన్నారో ప్రతి బంధకము నుండి, ప్రతి బాండేజ్ నుండి, మీకు అభివృద్ధి లేని బంధకం, ఉద్యోగం లేని బంధకం, పిల్లలు లేని బంధకం, లేకపోతే అభివృద్ధి పొందినటువంటి బంధకం, ఏ బాండేజ్ ఉన్నా ఈ దేవుడు ఈ రోజున ఎవరైతే మీరు కాంట్రిబ్యూట్ చేసి మీ చేతులు దేవుని మందిరం వైపుకు చాచారో ఆ మందిరంలో నివసించే దేవుడే ఈరోజు మీ మీద ప్రకాశించి ఈ బంధకాలు బ్రేక్ చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి బంధకాలు బ్రేక్ చేసి మీకున్న ప్రతి విధమైన స్టాగ్నేషన్ నుండి దేవుడు విడుదల కలుగ చేస్తూ ఉండగా ఆ విడుదలను గూర్చి మీరు ఇక్కడ సాక్ష్యం ఇచ్చుదురుగాక. ఆమేన్.